పేదల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి తమ ప్రభుత్వానికి రెండు కళ్లలాంటివన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాప్రభుత్వం పేదల కోసం పనిచేస్తోందనే నమ్మకం, విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందన్నారు. జిల్లాల కలెక్టర్లతో సదస్సు నిర్వహించిన రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై కలెక్టర్లకు సూచనలు చేశారు. కొత్త పథకాల అమలుపై దిశానిర్దేశం చేయడమే ఎజెండాగా సెక్రటేరియట్లో జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసా, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు లాంటి పథకాలపై చర్చించారు. భారత రాజ్యాంగం అమల్లోకొచ్చి 75 ఏళ్లైనందున ఈ జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలకు అత్యంత ప్రాధాన్యం ఉందని, అదే రోజున 4 అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకాల అమలుకు ప్రజాప్రభుత్వం శ్రీకారం చుడుతుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక రైతు భరోసాను ఎకరానికి 12,000కు పెంచడంతో పాటు భూమి లేని నిరుపేద కూలీ కుటుంబాలకు 12,000 నగదు సాయం అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేస్తామన్నారు. ఏడాదిలో కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులు చేసిన భూమి లేని కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. గతంలో రైతు బంధు పేరిట భారీ ఎత్తున ప్రజాధనం దుర్వినియోగమైందని, ఈసారి అలాంటి పొరపాటు జరగకూడదని హెచ్చరించారు. ఈ నెల 26 నుంచి ఆకస్మిక తనిఖీలకు సిద్ధమవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆకస్మిక తనిఖీలు చేస్తానని, ప్రభుత్వ వ్యవస్థలో ఎక్కడ నిర్లక్ష్యం కనిపించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పనితీరు మెరుగుపరుచుకోని అధికారులపై అక్కడికక్కడే చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ నెల 11 నుంచి 15లోగా పథకాల అమలుకు కావాల్సిన ప్రిపరేటరీ వర్క్ పూర్తి చేయాలని సీఎం సూచించారు. అలసత్వంతో ఉన్న కలెక్టర్లపై వేటు తప్పదని హెచ్చరించారు సీఎం. ఇదే సమయంలో కొందరు కలెక్టర్ల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడమేంటని ప్రశ్నించారు. డైట్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినా ఇలాంటి ఘటనలు జరగడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనంతటికీ కారణం కలెక్టర్లు స్కూల్స్ ను విజిట్ చేయకపోవడమేనన్నారు సీఎం. ఇక నుంచి ప్రతి వారం ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలను కలెక్టర్ విజిట్ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు.